మదనపల్లి ఫైల్స్ ను దగ్ధం కేసు విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఎప్పుడు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపైన పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు మహిళలకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, రాష్ట్రాభివృద్ధిని కూటమి ప్రభుత్వం మరిచిపోయిందని పెద్దిరెడ్డి విమర్శించారు. సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదు అని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగాను శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఇక్కడ జరిగితే ఇతన్ని తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టడం, శ్రీకాకుళంలో తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టడం, ఈ విధంగా అనేక రకాల కేసులు పాతవని కూడా తోడి చేస్తా ఉన్నారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధమన్నారు. దాని ప్రత్యక్షంగా నా మీదే మదనపల్లి ఫైల్స్ లో నా ప్రమేయం ఉందన్నారు. మరి దాదాపు 6 నెలలు అవుతా ఉంది. నేరుగా డీజీపీకి ఒక హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని, అడిషనల్ డీజీ, సిఐడిని పంపించారు. మరి ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ అతనికి ఎప్పుడు కూడా అలవాటు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు బాలికలు రేప్ చేయబడతా ఉన్నారు, చంపేయబడతా ఉన్నారు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆ రోజు మనం ఉంటే దిశ చట్టం తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేదే కాకుండా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాము, దిశ యాప్ తయారు చేసి